నమస్కారం. మానవ మెదడులా భౌతికంగా పనిచేసే కంప్యూటర్ను మనం నిర్మించగలమా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అదే న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్ యొక్క లక్ష్యం. ఇది మానవ మెదడు మరియు నాడీ వ్యవస్థ యొక్క భౌతిక నిర్మాణం మరియు పనితీరును అనుకరించే ఒక అద్భుతమైన కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగం. ఇది ఎందుకు విప్లవాత్మకమైనదో అర్థం చేసుకోవాలంటే, మనం ముందుగా సాంప్రదాయ కంప్యూటర్ల గురించి తెలుసుకోవాలి. ఇవి వాన్ న్యూమాన్ ఆర్కిటెక్చర్పై ఆధారపడి పనిచేస్తాయి. ఇక్కడ ప్రాసెసర్ మరియు మెమరీ వేరువేరుగా ఉంటాయి. ఏదైనా పని చెయ్యడానికి డేటా వీటి మధ్య నిరంతరం ప్రయాణించాలి. దీనివల్ల వాన్ న్యూమాన్ బాటిల్నెక్ అనే ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రాసెసింగ్ వేగం తగ్గి భారీగా విద్యుత్ ఖర్చవుతుంది. కాని న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్ ఈ పాత విధానాన్ని వదిలేసి మరింత సమర్థవంతమైన విధానం కోసం జీవశాస్త్రం వైపు మొగ్గు చూపుతుంది. మరి ఇది ఎలా పనిచేస్తుంది? మెదడు సామర్థ్యాన్ని సాధించడానికి ఈ చిప్పులు 4 ముఖ్యమైన సూత్రాలను పాటిస్తాయి. మొదటిది కృత్రిమ న్యూరాన్లు మరియు సినాప్సెస్. ఇవి సాంప్రదాయ లాజిక్ గేట్లకు బదులుగా న్యూరాన్లు మరియు సినాప్సెస్ ఉపయోగించి నిర్మించబడతాయి. రెండవది మెమరీ మరియు ప్రాసెసింగ్ ఒకే చోట ఉండటం. మన మెదడులోలాగే ఇక్కడ కూడా సమాచారాన్ని నిల్వ చేయటం మరియు ప్రాసెస్ చేయటం ఏకకాలంలో జరుగుతుంది. దీనివల్ల డేటా ట్రాఫిక్ జామ్ పూర్తిగా తొలగిపోతుంది. మూడవది స్పైకింగ్ న్యూరల్ నెట్వర్కులు. ఇవి ఈవెంట్ డ్రివెన్గా పనిచేస్తాయి. అంటే తగినంత ఎలక్ట్రికల్ ఉద్దీపనను పొందినప్పుడు మాత్రమే ఒక కృత్రిమ న్యూరాన్ డేటాను ముందుకి పంపుతుంది. నెట్వర్క్లోని ఏదైనా భాగానికి పని లేకపోతే అది నిద్రాణంగా ఉండి దాదాపు 0 శక్తిని తీసుకుంటుంది. నాల్గవది భారీ సమాంతరత. మెదడు డేటాను వరుస క్రమంలో కాకుండా ఒకేసారి లక్షలాది ఇన్పుట్లను ఏకకాలంలో ప్రాసెస్ చేస్తుంది. న్యూరోమార్ఫిక్ సిస్టమ్స్ కూడా ఇలా పూర్తిగా సమాంతరంగా పనిచేస్తూ రియల్ టైం డేటాను అద్భుతంగా నిర్వహిస్తాయి. ఈ టెక్నాలజీ కేవలం థియరీ కాదు, ఇప్పటికే ప్రాక్టికల్ అప్లికేషన్లలోకి వచ్చేసింది. దానికి 3 ప్రముఖ ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణ 1, ఇంటెల్ లోయిహి. ఈ చిప్ ఉపయోగించి పరిశోధకులు కృత్రిమ ఘ్రాణ లేదా వాసన పసిగట్టే వ్యవస్థను నిర్మించారు. ఇది కేవలం ఒక్క శిక్షణ నమూనాతోనే 10 వేర్వేరు ప్రమాదకర రసాయనాల వాసనలను తక్షణం గుర్తించటం నేర్చుకుంది. సాంప్రదాయ ఏఐ మోడల్తో పోలిస్తే ఇది వేల రెట్లు తక్కువ శక్తిని వినియోగించింది. ఉదాహరణ 2, ఐబిఎం ప్రూనార్త్. ఇది లైవ్ వీడియో ఫీడ్లను ప్రాసెస్ చేసి స్క్రీన్పై కార్లు, వ్యక్తులు, సైకిళ్లను స్వతంత్రంగా గుర్తించి ట్రాక్ చేయగలదు. దీని సామర్థ్యం ఎంతంటే ఒక సాధారణ వినికిడి యంత్రం వాడేంత తక్కువ శక్తిని, కేవలం 70 మిల్లీవాట్లను మాత్రమే ఇది ఉపయోగిస్తుంది. ఉదాహరణ 3, ఈవెంట్ బేస్డ్ కెమెరాలు లేదా డైనమిక్ విజన్ సెన్సార్లు. సాధారణ కెమెరాలు అవసరం లేని బ్యాక్గ్రౌండ్ డేటాను కూడా రికార్డ్ చేసి పవర్ వృధా చేస్తాయి. కానీ ఇవి మన కంటి రెటీనాలా పనిచేస్తాయి. వస్తువు కదిలినప్పుడు మాత్రమే పిక్సెల్ సిగ్నల్ పంపుతుంది. దీనివల్ల డ్రోన్లు మరియు అటానమస్ వాహనాలు మోషన్ బ్లర్ లేకుండా వేగవంతమైన వస్తువులను ట్రాక్ చేయగలుగుతాయి. ముగింపుగా చెప్పాలంటే, ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య అయిన అధిక విద్యుత్ వినియోగాన్ని న్యూరోమార్ఫిక్ కంప్యూటింగ్ పరిష్కరిస్తుంది. ఏవైనా సంక్లిష్టమైన ఏఐ పనులను ప్రాసెస్ చేయడానికి భారీ డేటా సెంటర్ల అవసరం లేకుండా అటానమస్ డ్రోన్లు మరియు సెన్సార్ల లాంటి ఎడ్జ్ పరికరాలు కేవలం ఒక ప్రామాణిక బ్యాటరీపైనే పనిచేస్తూ నిరంతరం నేర్చుకునేలా ఈ చిప్లు సహాయపడతాయి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.